వెంకటేశ్వర వైభవంలో భాగంగా మనము వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువు తాను కలియుగ నాయకుడిగా కలో వెంకట నాయకః అంటూ ఈ కలియుగంలో ఉన్న అవలక్షణాలు అంటే లక్షణాలు తక్కువ అవలక్షణాలు ఎక్కువ వాటిని పోగొట్టడానికి తనంత తానుగా ఎంతో దయతో ఎంతో ప్రేమతో ఎంతో కారుణ్యంతో మన కోసం వచ్చి నించున్నారు. ఈ విషయాన్ని పదే పదే మననం చేసుకుంటే భగవంతుడు అందుకొచ్చాడా, మనం ఏం అడగాలి అన్నది అర్థమవుతుంది. చిన్న చిన్న కోరికలతో ముందుకు వెళితే సరే తీసుకో అంటాడు, ఆయనకేం పోయింది. కానీ మనిషిగా వచ్చిన తర్వాత ఇప్పుడే కదా మళ్ళా జన్మ ఎలా ఉంటామో మనకే తెలియదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు అలా చక్కగా మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ కలి ప్రభావం ఉండకూడదని, ఈ అవలక్షణాలు పూర్తిగా పోవాలని, మనసుకి ఎంతో బలం రావాలని, ఒక చక్కని సంరక్షణ కుదరాలని మనం వెంకటేశ్వర స్వామిని అడగాలి. ఈ క్రమంలో వెంకటేశ్వర వైభవం గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. మరి ఎక్కడ వరకు వచ్చాం అంటే ఆ వెంకటాచల పర్వత శ్రేణుల్లో అక్కడ స్వామివారు చక్కగా తిరుగుతున్నారు. అక్కడ ఎవరూ లేని సమయంలో ఒక బోయవాడు చూసి ప్రతిరోజు స్వామికి చక్కగా చామదుంపలు పెడుతూ తాను తింటూ తరించిపోతున్నాడు. ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. తేనె తేవడానికి ఆయన బయటికి వెళ్ళినప్పుడు పిల్లాడు పాపం ఆకలితో ఉండి, స్వామి నువ్వు తొందరగా రా, తేనె లేకపోతే లేదు, ఇలాగే తిను అంటే స్వామి తినేసి ఈ అనుగ్రహాన్ని ఇస్తే పిల్లాడు కూడా తినేస్తాడు. అయితే ఈ వసువు అనే ఈ బోయవాడు తాను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కొడుకు ఎంత చెప్పినా నమ్మలేదు. అగా కోపం వస్తుందట. స్వామి ఇక్కడ కాదు, నేను తీసుకుని వెళతాను ప్రతిరోజు తేనెలో కలిపి, ఎలా వస్తాడు, ఎలా తింటాడు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి చేతిలో కత్తి ఉంటే ఆ కత్తితో కొట్టబోయేట. అంటే అంత కోపం వచ్చేసింది. నన్నేం మోసం చేస్తావా అంటే స్వామివారికి సంబంధించి అబద్ధం చెప్తావా, పెట్టకుండా తింటావా అని. అలా ఆయన అమాంతంగా కత్తి తీస్తే వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఆ కత్తి పట్టుకున్నారట, చెయ్యి పట్టుకున్నారట. అప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువుగా ఈ బోయవాడికి దర్శనం ఇచ్చారు. అంటే కేవలం వెంకటేశ్వర స్వామి అంటే అప్పుడు కూడా అలాగా ఆయన విష్ణువులా తిరిగారా అంటే లేదు, ఆయన వెంకటేశ్వర స్వామి రూపంతో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు మాత్రం ఈ భక్తికి మెచ్చుకుని ఆయన శ్రీ మహావిష్ణువులాగా ఆయనకి దర్శనం ఇచ్చేట. నీ కొడుకు ప్రేమతో భక్తితో పిలిచాడు, నేను వచ్చాను తిన్నాను, మిగిలినవి ఇచ్చాను తిన్నాడు, అంతే నన్ను నమ్ము అన్నట్ట. అలా తరించిపోయాడు ఈ బోయవాడు, అలాగే ఆ బోయవాని యొక్క పరివారం. మరి ఇక్కడికి ఇంతేనా అనుకుంటే కాదు, వెంకటాచలం అంటే అక్కడ మనకి ఇంకొక అద్భుతమైన స్వరూపం కూడా గుర్తొస్తుంది. అదే ఆదివరాహ స్వరూపం. ఇంకా మనకేం చెప్తారు, ఆదివరాహం అన్నది ముందు నుంచి అక్కడ ఉంది. అంటే అది కూడా శ్రీ మహావిష్ణువు ధరించిన ఒక రూపం. అంటే ఆదివరాహస్వామి రూపమన్నా లేకపోతే తాబేటి రూపాన్ని ధరించిన మత్స్యావతారమైన ఏదైనా స్థితికారకుడుగా శ్రీ మహావిష్ణువు రావలసిందే, అవతారం దాల్చవలసిందే. ముందుగా ఆ పర్వతాలలో ఈ ఆదివరాహం తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతున్న తర్వాత అంటే శ్రీ మహావిష్ణువు ఆ రూపంలో తిరిగిన తర్వాత ఆయనకి కూడా ఈరోజు మనం ఒక దేవాలయం చూస్తున్నాం కదా, మనకి ఒక నియమం చెప్తారు. తిరుమల వెళ్ళిన తర్వాత ఎంతసేపు మనం స్వామివారిని దర్శించుకోవాలి, ఆ రద్దీలో ఎలాగైనా దూరిపోయి అనుకుంటాం. ముందుగా ఆదివరాహస్వామి దర్శనం, అక్కడ ముందుగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం. ఇది స్వామి ఒప్పుకుంటారు. లేకపోతే మనల్ని ఇలా చూసి సరే నువ్వు పక్కకి అని అంటే అది పనికి రాదనమాట, చెల్లుబాటులోకి రాదు అని చెప్తారు. అలాగే ప్రథమ నైవేద్యం ముందుగా వరాహస్వామికి నైవేద్యం ఆలయంలో పెట్టిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి పెడతారు. ఇది ఎలా జరిగింది అసలు? వరాహస్వామికి ఆలయం ఎవరు కట్టారు అంటే తొండమాన్ చక్రవర్తి. కానీ ఆయనకి ఎలా కనిపించారు అంటే మళ్ళీ ఈ బోయవాడే కారణం. అంటే ఒక బోయవాడు ఇంతటి అనుగ్రహాన్ని పొందాడు అంటే ఎంత ప్రేమ ఎంత భక్తి చూపించాడన్నది ఈ కథ ద్వారా అంటే ఈ స్వామివారి యొక్క ఈ వైభవం ద్వారా మనం నేర్చుకోవాలి. స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని పళ్ళు కొన్నాం, ఎంత ఖర్చు పెట్టాం, లేకపోతే ఎంత చక్కని వస్త్రాలు మనం వేసుకున్నాం, ఎంత బాగా ఇల్లు సర్దుకున్నాం అన్నది కాకుండా ఎంత ప్రేమ పెట్టాము, ఎంత ప్రేమతో పిలిచామన్నది ముఖ్యం. స్వామివారు నిరూపణ చేస్తున్నారు. ఈ బోయవాడు స్వామివారి అనుగ్రహాన్ని పొందాడు కదా. అలాగే ఈ వరాహం అంటే ఆదివరాహం తెల్లని పంది అక్కడ వెంకటాచలంలో తిరుగుతూ ఉండేదట. స్వామివారికి ఏం పని లేదా? ఆయన వరాహస్వామిగా వచ్చి భూమిని ఉద్ధరించడానికి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిన భూమిని తన కోరలతో పైకి తీసుకుని వచ్చారు. అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సృష్టి జరిగింది. మనం అందరం నేటికి భూమి మీద ఆనందంగా ఉన్నామంటే ఆదివరాహం ఆ స్వరూపం యొక్క అనుగ్రహం. మరి ఆయన వెళ్ళిపోవచ్చు కదా,
ఆయన కూడా ఆ వెంకటాచలం మీద ఉండి మనకి అనుగ్రహాన్ని ఇవ్వడానికి అక్కడ శాశ్వతంగా ఉండిపోయారు. కాబట్టి ఈ పంది తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ పంది అంటే ఈ వరాహం శ్రీ మహావిష్ణువు ఈ బోయవాడిని అనుగ్రహించడం విశేషం. అదెలా జరిగింది అంటే ఆయన దగ్గర ఒక పొలం ఉండేది కదా, చామదుంపల పొలం. ఈ వరాహం వచ్చి ఊరికి అటు ఇటు తిరిగి కొంచెం ధ్వంసం చేస్తూ ఉంటే, ఆ చామదుంపలు తినేస్తూ ఉంటే ఈయనకి బాగా కోపం వచ్చిందట. ఇదేంటి, నిన్న స్వామివారికి పెడుతున్నాను కదా ప్రతిరోజు, అప్పటికి అదే కదా అలవాటు. కాబట్టి అటువంటి చామదుంపల పొలాన్ని ఈ పంది నాశనం చేస్తోంది. కాబట్టి ఈ పందిని కొట్టాలనుకున్నట్ట. ఒకరోజు అర్ధరాత్రి కూడా మేలుకుని ఉండి అలా నిద్ర వస్తున్నా ఈ తండ్రి కొడుకులు కాపలా కాస్తున్నారు. తెల్లని శ్వేత వరాహం తిరుగుతోంది. ఓహో, ఈ పందా నాశనం చేస్తోంది అని చెప్పి కర్రలు పట్టుకుని ఏది చేతికి వస్తే అది పట్టుకుని పరిగెట్టడం మొదలుపెట్టారు. అలాగే స్వామివారు కూడా పరిగెడుతున్నారు. ఎందుకంటే ఆయన రూపం కూడా ముందుగా ప్రకటితం కావాలి కదా, అందుకే ఆయన పరిగెడుతున్నారు. అలాగా పంది పరిగెత్తి 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 ఆ పంది కూడా ఒక వల్మీకము, ఒక పుట్టలో ఉంటుందన్నమాట. స్వామి అక్కడ ఉంటారు. అటు వెళ్ళి ఆ పుట్టలో దూరిపోయిందట ఈ పంది. పుట్టలో పంది దూరుతుందా ఎక్కడైనా? చాలా భిన్నంగా ఉంది కదా అని చెప్పి మొత్తానికి కొట్టడానికి వచ్చి వీళ్ళు ఆ పుట్ట దగ్గరికి వస్తే అక్కడ వరాహస్వామి ఆయన దర్శనం ఇచ్చారు భూదేవి సమేతంగా. ఎంతటి పుణ్యం చేసుకున్నాడు ఆ బోయవాడు. ఏం చేశాడు అంటే ఎంతో ప్రేమను చూపించాడు, అంతకు మించి ఏమీ చెయ్యలేదు. అటువంటి బోయవాడికి కూడా చక్కగా ఈ ఆదివరాహస్వామిగా అలా పైకి లేచి తన మూపుతో భూదేవిని పట్టుకుని ఉన్నట్టుగా దర్శనమిచ్చి అంతటితో అయిపోకుండా ఈ బోయవాడికి ఒక మాట చెప్తారు. అంటే ఆయన అంటారు, తొండమాన్ చక్రవర్తి అప్పుడు ఆయన రాజు కదా, ఆ చక్రవర్తికి ఇక్కడ ఒక ఆలయం కట్టించమని చెప్పు అని ఆయన ఆవహించి చెప్తారనమాట, ఆ కొడుకు రూపంలోనూ తండ్రి రూపంలోనూ. ఇప్పుడు ఈ బోయవాడి ద్వారా ఈ బోయవాడే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తే అక్కడికి వచ్చి ఆ పుట్ట దగ్గర నేడు మనం చూస్తున్న ఆదివరాహస్వామి ఆలయం, లేకపోతే స్వయంభూగా అక్కడ స్వామి ప్రకటితమైన రూపం ఈ బోయవాడు మనకిచ్చిన అనుగ్రహం అనుకోవాలి. ఇలా స్వామి వెలిసారుగా. ఇప్పుడు ఈ స్వామి ఆ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రెండు రూపాలు మాట్లాడుకుంటాయట. ఏం మాట్లాడుకుంటాయో ముందు ముందు మనం చెప్పుకుందాం. నమస్తే.